హలో ఫ్రెండ్స్. వ్యాస మహాభారత గణేశుడు రచన కథ. ప్రాచీన కాలంలో ధర్మం క్షీణిస్తూ అధర్మం పెరుగుతున్న సమయంలో లోకానికి ధర్మబోధ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలో మహర్షి వ్యాసుడు కురుక్షేత్ర యుద్ధం, పాండవ కౌరవుల జీవితాలు, శ్రీకృష్ణుని లీలలు, ధర్మ అధర్మాల పోరాటం అన్నిటినీ ఒక మహాగ్రంథంగా లోకానికి అందించాలని సంకల్పించారు. వ్యాస మహర్షి తన తపస్సు, దివ్య జ్ఞానంతో ఈ మహాకావ్యాన్ని మనసులో సృష్టించారు. కానీ అది విశాలమైనది కావడంతో తాను ఒంటరిగా రాయడం సాధ్యం కాదని భావించారు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ మహాగ్రంథాన్ని రాయగలిగేది గణేశుడే. వ్యాసుడు గణేశుడిని ధ్యానించి ప్రార్థించారు. వెంటనే గణేశుడు ప్రత్యక్షమై, మహర్షి, ఎందుకు నన్ను పిలిచారు అని అడిగారు. వ్యాసుడు వినయంగా ఇలా అన్నారు: గణనాథ, నేను ఒక మహాకావ్యం చెప్పబోతున్నాను. నీవు దానిని రాయాలి. గణేశుడు క్షణం ఆలోచించి ఒక షరతు పెట్టారు. మీరు చెప్పిన ప్రతి శ్లోకాన్ని నేను ఆపకుండా రాస్తాను. మీరు ఎక్కడా ఆగకూడదు. వ్యాసుడి చిరునవ్వుతో మరో షరతు పెట్టారు. నీవు రాయబోయే ముందు ప్రతి శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి. ఈ రెండు షరతులకు ఇద్దరూ అంగీకరించారు. వ్యాసుడు శ్లోకాలు చెప్పడం ప్రారంభించారు. గణేశుడు అవి అర్థం చేసుకుంటూ అక్షర విరామం లేకుండా రాయసాగారు. సందర్భాల్లో వ్యాసుడు చాలా గూఢమైన, లోతైన శ్లోకాలు చెప్పేవారు. ఆ శ్లోకాల అర్థం గ్రహించడానికి గణేశునికి క్షణం ఆలస్యం అయ్యేది. ఆ చిన్న విరామంలో వ్యాసుడు తన తదుపరి శ్లోకాలను సిద్ధం చేసుకునేవారు. ఇలా జ్ఞానం, సహనం, చాతుర్యం మూడు కలిసి మహాకావ్యం రూపుదిద్దుకుంది. ఈ రచనలో 18 పర్వాలు, ధర్మగాథ, పాండవుల ధర్మం, కౌరవుల అహంకారం, కురుక్షేత్ర యుద్ధం, భీష్మ, ద్రోణ, కర్ణుల త్యాగం, శ్రీకృష్ణుని హితబోధ అన్నీ అమృతంలా ప్రవహించాయి. అనేక కాలం పాటు సాగిన ఈ రచన చివరకు పూర్తయింది. వ్యాసుడు సంతృప్తిగా గణేశునికి నమస్కరించారు. వ్యాసుడు అన్నాడు: ఈ గ్రంథం లోకానికి ధర్మ మార్గం చూపిస్తుంది. గణేశుడు ఆశీర్వదించారు. ఈ కావ్యం యుగ యుగాల పాటు మానవాళికి మార్గదర్శకం అవుతుంది. అలా మహాభారతం లోకానికి అందింది. ధర్మం నిలిచేంత వరకు నిలిచే మహాగ్రంథంగా. కథ బోధ. జ్ఞానం కంటే అర్థం చేసుకునే శక్తి గొప్పది. సహనం, క్రమశిక్షణ కలిపితే మహాఫలితం. ధర్మం ఎప్పటికీ శాశ్వతం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరికొన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.